ఇటు ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధ మేఘాలు మొదలయ్యాయి. ఏ క్షణమైనా ఇటు అమెరికా ఇరాన్ యుద్ధానికి వెళ్ళేలా ఉన్నాయి. 24 గంటల్లో ఆర్మీ ఆపరేషన్ అంటూ నిన్ననే చెప్పిన ట్రంప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి భారీగా చేరుకుంటున్నాయి అమెరికాకు సంబంధించిన సైన్యం. ఇటు అమెరికా నౌకలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఇటు మిడిల్ ఈస్ట్కి చేరుకుంటున్నాయి. సర్వసన్నద్ధంగా ఇటు ఇరాన్ సైన్యం కూడా ఉన్నట్టు చెప్తుంది. ఇరాన్కు భారత్ మద్దతు పలుకుతుంది. ట్వీట్ చేసింది భారత్లోని ఇరాన్ ఎంబసీ. ఇటు ఇరాన్ విదేశాంగ మంత్రితో కూడా జైశంకర్ మాట్లాడి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్లో ట్రంప్ జోక్యంపై ఇటు పుతిన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. ఇరాన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇటు సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో ఇటు రష్యా చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. ఇటు అమెరికా దాడి చేస్తే ఇరాన్కు సపోర్ట్ చేయనున్నారు ఇటు రష్యా అలాగే చైనా. ఇరాన్లో ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు, ప్రొటెస్ట్ ఇప్పుడు దాదాపు ఒక 50 ప్రావిన్స్లకు అవి పాకాయి. 2571 కోటికి ప్రస్తుతానికి మృతుల సంఖ్య చేరుకుంది.